మన ముందు ఆవాలు, మెంతులు, జీలకర్ర రెడీగా పెట్టుకున్నాం. ఈ మూడింటిని ఇప్పుడు వేయిద్దాం. వేయించి మనం చేస్తున్న దానికి మొదటి పని ఆవాలు, మెంతులు, జీలకర్ర. ప్రారంభిద్దామా? స్టవ్ వెలిగించాము, బాండలు పెట్టాము, మెంతులు వేస్తున్నాము. ఇప్పుడైతే ఒక 3 స్పూన్లు మెంతులు వేసాము. స్పూన్ అయితే కొంచెం చిన్నదే, పొడుగ్గా ఉంది, పట్టేది మాత్రం కొంచెమే. సో ఈ చిన్న స్పూన్తో ఒక 3 స్పూన్లు మెంతులు వేసాం. మెంతులు కొంచెం బాగా వేగాలి. మెంతులు వేగలేదనుకో ఏంటి ప్రాబ్లం? చేదు వస్తుంది. మనం అన్నంలో కలుపుకుంటే అంటాం. కాబట్టి మెంతులను ఎప్పుడు బాగా వేయించాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ వేయిస్తూ ఉన్న మెంతులకి మనము ఆవాలను యాడ్ చేద్దాం. ఇవి ఒక 3, 4, 5 పడేద్దాం. అది 6 పడేసాం. 3 మెంతులు, 6 ఆవాలు. ఇప్పుడు అది ఇది కలిపెట్టి వేయిస్తున్నాం. ఇంకా ఇదిగో జీలకర్ర నెక్స్ట్ ఇదన్నమాట. వేయించమన్నాం కదా అని మళ్ళీ మాడిపోయేటట్లుగా చేయకూడదు. పదే చెప్తా ఉంటాను, మాడకూడదు అని. వేయించాలి అంతే. దాంట్లోంచి ఆ సువాసనలు బయటకు వచ్చేంత దాకా వేయించాలి. మాడిన వాసన కాదు, సువాసన వచ్చేదాకా వేయించాలి. ఈ ఆవాలు నేను వేగాను అని చెప్పడానికి మనకి సౌండ్స్ ఇస్తాయి. చిటపట 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 వినిపిస్తుందా మీకు? చిన్న సౌండ్, సర దీపావళి కాకరొత్తుల్లాగా. అది ఇప్పుడు జీలకర్ర ఈ ఒక 3 వేసాం. మెంతులు 3, జీలకర్ర 3, ఆవాలు 6 వేసి కలిపెడుతున్నాం. ఇందులో మనకి తిరిగి రిప్లై ఇచ్చేది ఆవాలు ఒకటే, సౌండ్స్ ద్వారా. చిరచిర చుట్టుపాట అంట. మంచి. సో ఈ మూడింటిని ఈ చిన్న బుజ్జి బాండట్లో వేస్తూ ఉన్నాము. ఒక్కొక్కసారి ఆ మంట పెద్దది పెట్టి అట్టగా మర్చిపోతాము. ఇది కాస్త అయిపోద్ది మాడి. అది ఒకటి చూసుకోండి. ఫ్లేము ఫస్ట్లో పెద్దది పెట్టినా తర్వాత ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోవాలి. ఇదిగో సిమ్లో ఉంచాము మేము ఇప్పుడు. అట్లాగనమాట. ఇంకా ఆపేసాం. ఆ హీట్కి అదే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరనిద్దాం, చల్లారనిద్దాం. అది అలా పరిస్తే ఆ గాలి అంతా వెళ్ళి అది కాస్త ఆ వేడి తగ్గి చల్లబడుతుంది. ఇదిగో అవి చల్లారడానికి బయట నుంచి కొంచెం గాలి వచ్చే ప్లేస్లో వీటిని, ఈ ప్లేట్ని ఇక్కడ ఉంచేసాం. ఒక 5-10 నిమిషాల్లో అవి కాస్త హాయిగా చల్లగా తయారై మన కోసం రెడీ అవుతాయి. టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా మనం ఎన్నైతే టమోటాలు అనుకున్నామో
ఇప్పుడు ఇవి 3 కేజీలు కదా, ఈ 3 కేజీలని ముక్కలు చేసేస్తున్నాం. ఇక్కడేమో ఇది చల్లారుతూ ఉంది, దాంట్లో వేసే ఈ 3 వస్తువులు. ఇక్కడేమో మనం ఈ లోపల అది చల్లారే లోపల ఈ మొత్తం టమోటాలని ముక్కలు చేద్దాం. 3 కేజీల టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం. ఇప్పుడు ఇవి 3 కేజెస్ టమోటో ముక్కలు. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగిద్దాం. ఈ కోసి పెట్టుకున్న టమోటా ముక్కలని ఇదే బాండట్లో స్టవ్ మీద పెట్టేసాం. ఇది వాడ్చుకుంటున్నాం. ఇవి ఈ గాలికి బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మనము ఇదిగో చిన్న జార్లో వేసుకొని ఒక్కసారి జుజుకి చేసేద్దాం. ఇవి ఆవాలు, మెంతులు, జీలకర్ర 3 కలిపి వేయించి చల్లార్చి ఇప్పుడు చిన్న జార్లో వేసి వీటిని పొడి చేస్తున్నాం, పౌడర్ చేస్తున్నాం. ఇక్కడ టమోటాలు బాగా మగ్గడానికి పైన మూత పెట్టేసాం. ఇంకా ఆ లోపల ఆవిరికి అవి బాగా ఉడికి బాగా మగ్గుతాయి. ఈ లోపల మనము ఈ పని చూద్దాం. ఆర్తి పౌడర్ భలే భలే వస్తుంది కుంకుమ. ఇప్పుడు దీంట్లోకి తెల్లబాయలు యాడ్ చేస్తున్నాం. ఇందాక తూకం వేసి పెట్టుకున్నాం కదా, ఒక 100 గ్రామ్స్. ఇవి కూడా భలే భలే నలిగిపోయినాయి. భలే స్మెల్ వస్తుంది. అసలు టమాటో పచ్చడి వద్దేమొద్దు, ఊరగాయ వద్దేమొద్దు, ఈ ఉత్త పౌడర్తో తినేద్దాం అనిపిస్తుంది. అబ్బారే ఏం గుమగుమలు భలే వాసన వస్తుంది. ఇదొక్కసారి మూత తీసేసి కిందకి పైకి ఒక్కసారి చిన్న కదలికనిద్దాం. కిందకి పైకి ఎక్కువ కదిలితే అన్నీ కింద పడేటట్టే ఉన్నాయి. ఫుల్గా ఉంది కదా, మళ్ళీ మూత పెట్టేద్దాం. ఏం బాగానే ఉందిలే. ఈ టమోటోలో నీరంతా బయటకు వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మనం మూత తీసి చూసారా, సో దాంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి ఎవాపరేట్ అయిపోతూ ఉంది. ఇప్పుడు మనం దీనికి చింతపండుని యాడ్ చేద్దాం. చింతపండు కూడా వేసి ఉడకనిద్దాం. ప్లేసు మనకి టైట్గా ఉంది. సరే, అది మొత్తం ఉడికేటప్పటికే టమోటో అదంతా లోపలికి తక్కువ ఇదిలోకి వచ్చేస్తుంది. సో మనం చింతపండు మొత్తాన్ని ఆ టమోటోకి యాడ్ చేసేసాం. మళ్ళీ మూత పెట్టేస్తే కాసేపటికి ఇది అది అన్నీ ఉడికి మన కోసం రెడీ. మూత పెట్టేద్దామా? అది పెట్టేసాం మూత. కాసేపు వదిలేద్దాం. ఉడకండి. ఇప్పుడు మనం మూత తీసి
తీసామా? ఒక్కసారి ఈ చింతపండుని టమోటాని కలిపెడదాం. అది ఇక్కడ చూపించండి. అది సో బాగా ఉడుకుతా ఉంది కదా. బాగా ఉడుకుతుందబ్బా. మళ్ళీ మూత పెట్టేసి కొంచెంసేపు ఆ టమాటా, ఆ చింతపండు బాగా ఆవిరికి ఇంకొంచెం టైం ఇద్దాం దీనికి ఉడికేస్తే అప్పుడు ఈరోజు, ఎందుకంటే ఇది టమాటోల సీజన్ బాగా తక్కువ రేటుకి దొరుకుతున్నాయి. ఈ తక్కువ రేటుకి దొరికేటప్పుడే మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాటిని ఊరగాయలు, నిలవ పచ్చళ్ళు, ఇంకోటో చేసి పెట్టేవాళ్ళు. అదే మనకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. టమోటో నిల్వ పచ్చడి, పండుమిరపకాయల నిల్వ పచ్చడి, టమోటో నిల్వ పచ్చడి. ఇంకా రాబోయే రోజుల్లో, కొద్ది రోజుల్లో వచ్చేస్తుంది ఒక మహా ఏంటది, ఆవకాయ. కొద్ది రోజుల్లోనే చేద్దాం. ఈ రోజుకైతే ఇది టమోటో నిల్వ పచ్చడి. ఆ నీరంతా మాయమైపోవాలి. ఆ నీరంతా పోయి ఆ టమాటో చింతపండు మొత్తం దగ్గర పడి కొంచెం అయిపోవాలి. నీరుని తీసేయాలి. అదనమాట మనం నిలవ పచ్చళ్ళల్లో రహస్యం ఏంటంటే వాటిల్లో ఉండే నీటిని తీసివేయాలి. న్యాచురల్ ఏమో దాని నిండా నీటిని పెట్టి తినండ్రా బాబు అని మన కోసం తయారు చేస్తే, మీరు చెప్పినట్టు మేము ఎందుకంటామని ఇలా స్టవ్ మీద పెట్టి దాంట్లోంచి నీటినంతా తీసేసి అప్పుడు ఏదో రూపంలో మనం తింటున్నాం. ఇది కదా మనం చేస్తున్న పని. నీళ్ళంతా ఆవిరైపోయి ఆ టమాటో, చింతపండు ఇదంతా చిక్కగా తయారయ్యి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనం దీనికి ఉప్పు యాడ్ చేద్దాం. ఉప్పును కూడా వేసి మరలా ఉడకనిద్దాం. ఉప్పు వేసేటప్పటికి ఏమవుతుంది, మరలా నీరు ఊరుతుంది. మళ్ళీ అది బాగొట్టడానికి ఇంకాసేపు ఉడకనివ్వాల. ఇదే మన పని. కలర్స్, ఓ నైస్. ఇప్పుడు ఉప్పు వేసాము, బాగా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ అంతా ఉడికిపోయి ఉంది కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా మూత పెట్టాల్సిన పని లేదు. ఆ వచ్చిన వాటర్ వచ్చినట్టు ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది, గాలిలో కలిసిపోతుంది. సో ఇప్పుడు మనకు మూత అవసరం లే కదా. ఇప్పుడు బాగా ఉడికిపోయి లోపల ఉండే నీరంతా ఆవిరైపోయి బాగా దగ్గర పడి చిక్కబడిపోయింది. చూస్తున్నారా ఎలా చిక్కబడిపోయిందో? ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలా, అంతే కదా. ఆఫ్ చేసేద్దామా? అది సో చల్లారనిచ్చేద్దాం, కాసేపు వదిలేద్దాం దాని పాటికి. ఇంకా కొద్దిగా వేడి ఉంది, అందుకని కాస్త వెడల్పైన పాత్రలోకి దాన్ని షిఫ్ట్ చేసేస్తే, సో గాలి బాగా తగిలే ప్లేస్లో పెట్టేసాము. ఒక్క 10 నిమిషాలు అది కాస్త ఆరిపోతుంది. బాగా చిక్కగా ఉంది పచ్చడి, నిలవ పచ్చడి. టేస్ట్ ఎలా ఉంటుందో. తొందరగా ఆరిపో. మా వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నేను తొందరగా చేయాలా. కానీ ఇది 3 కేజీలు టమోటాలతోటి మనం చేస్తూ ఉన్నాం. దానికోసం గాను ఇక్కడ 3/4 కేజీ కారం పొడి
మిర్చి పౌడర్ 3/4 kg, 750 grams, 750 గ్రాములు. ఇది ఇప్పుడు ఇందాక మనం చింతపండు వేసాము, ఉప్పు వేసాము, ఉడకబెట్టాము, ఇదంతా చేసాం కదా. మరి ఉప్పు వేసాం, పులుపు వేసాం, మరి కారం వేయాలి కదా. అదన్నమాట ఇప్పుడు చేసే పని. ఎర్రగా దగ్గు కూడా వస్తుంది. మొత్తం వేసేసాం. ఇప్పుడు దాంట్లో ఇందాక మనం అంతా మర్చిపోయారా, ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ ఉదయాన్నే మనము ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు మిక్సీ వేసి పెట్టుకున్నాం, చిన్న బాండట్లో వేయించి. అది ఇది. సో ఇప్పుడు ఆ టమాటో అంతా చల్లారింది. చల్లారిన తర్వాత కారం వేసాము 3/4 kg. దాంట్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, అది మెంతులు, ఆ పొడి కూడా వేసాము. ఘమ, దానికోసమే కదా వాసనలతో మనల్ని మనం మోసం చేసుకొని ఏది పడితే అది తినడానికి అనమాట ఇవన్నీ వేసేది. చీటింగ్, మనల్ని మనం చీటింగ్ చేసుకోవడానికి కదా 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 కదా. కారపు వాసన వస్తూ ఉంది, ఘాటు రంగు. సరే ఇంక చెప్పబెల్ల, ఆ రంగు చూస్తేనే మీకు చూడు మతి పోతుంది ఆ రంగు చూస్తే. టమాటో రంగు ఇలా బాగా కలిపి, అయినా చాలదు మన చేత్తో కలపటం, అందుకని మళ్ళీ మిక్సీ కూడా వేద్దాం. ఉన్నాయి కదా మిక్సీల సహాయం తీసుకోవటం మనకి. సో మిక్సీలో వేసి 2 తిప్పులో 3 తిప్పులో, సరేనా? ఏందో కానివ్వండి. సో ఈ బాగా కలిపి పెట్టాము. మనం ఎంత కలిపినా ఆ చింతపండు అవన్నీ ఉన్నాయి కదా, అవి బాగా ఇదవు. దానికోసం మిక్సీ పడాల్సిందే. పక్కన వేసినట్టు ఆ పక్క పెట్టుకున్నాం. ఈ పక్క తీసి మిక్సీలో వేసి ఆ పక్కన పెట్టుకోవటమే. అది చిన్న జార్లోనే. ఈ పెద్ద జార్లో ఇది చిన్న జారా పెద్ద జారే, ఏదో జార్లే. అది రైమని తిరగాల. ఇంకొకసారి సరే, ఇది అంతా కొంచెం తీసుకోవటం, మిక్సీలో వేసుకోవటం. ఆ చింతపండు అట్లాగే కొన్ని మనం ఎంత కలిపినా ఎంత ఉడకబెట్టినా ఆ టమాటో తొక్కులు కొన్ని అట్టట్ట ఉండిపోయి ఉంటాయి. సో ఆ చింతపండుని ఆ టమాటో తొక్కుల్ని బాగా ఇది చేయటం కోసం అగైన్ మరలా ఒకసారి ఆ మిక్సీలో వేసి జూయి అంటున్నాం అనమాట. జూమ్ అని. సో మిక్సీలో వేసి మొత్తం స్మూత్గా చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇలా సీసాలలోకి నిల్వకి ఒక 3-4 వాటిల్లో ఈ 3 kgల టమాటో నిల్వ పచ్చడిని మనం ఇలా పెట్టుకుంటున్నాం. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా అప్పుడే తోటలోంచి కోసుకొచ్చి టమాటోని తింటున్నట్టు ఉంటుంది. మరి ఎక్కువ చెప్తున్నానా? ఎక్కువే మరి. కానివ్వండి.